సూర్యుడు ఇప్పుడిప్పుడే రామచంద్రాపురం కొండల వెనుక నుంచి తొంగి చూస్తున్నాడు. పక్షుల కిలకిల రావాలు, దూడల అరుపులతో ఊరు మేల్కుంటోంది. రాజయ్య తన మేకల మందను తోలుకుని బయల్దేరాడు. అందులో గండు అనే మేకపోతు అందరికంటే బలిష్టంగా కాస్త పొగరుగా ఉంటుంది. రాజయ్య దాన్ని గారాబంగా పెంచుతున్నాడు. సరిగ్గా అంజయ్య ఇంటి ముందుకు రాగానే అంజయ్య తన పెరట్లో ఎంతో అపురూపంగా పెంచుకుంటున్న చుక్కకూర, తోటకూర, మడులు గండు కంటపడ్డాయి. ఒరే గండు, అది అంజయ్య గారి తోటరా. అక్కడికి వెళ్తే ఆయన ఊరుకోడు. గడ్డి తిన్నాయనా, చుక్కకూర వద్దు. వాడు చాలా పిసినారివాడ్రా. ఒక్క ఆకు తక్కువైనా ఊరందర్మీ పోగు చేస్తాడు. ఇటురా. కాని ఆ మేక రాజయ్య మాట వినకుండా అంజయ్య తోటలోకి దూరి గబగబా ఆకులను కొరికేస్తోంది. అది చూసిన అంజయ్య పళ్ళు తోముకుంటూ కళ్లల్లో నిప్పులు పోసుకుంటూ బయటకొచ్చాడు. ఒరేయ్ రాజయ్య, నీ మేకకి అసలు బుద్ధి ఉందా? లేక దాన్ని తోలుకొచ్చే నీకు బుద్ధి గడ్డి తిన్నదా? ఇదిగో చూడు, నేను ప్రాణం పెట్టి పెంచిన చుక్కకూరని చిత్తు చిత్తు చేసేసింది. దీనికి ఇవాళే కాలం చెల్లిందిరా. దీన్ని ఇక్కడే పట్టుకుని ముక్కలు ముక్కలు చేసి పచ్చడి పెడతాను చూడు. ఏరా, నీకు కళ్ళు కనపడవా? అబ్బబ్బో అంజయ్య గారు, అంతలా ఊగిపోకండి. అది నోరులేని జీవి. దానికి నీ చుక్కకూరకి బయట గడ్డికి తేడా ఏం తెలుస్తుంది? దాన్ని పట్టుకుని ముక్కలు చేస్తానంటావేంటి? ఆ మేక అంటే నా ప్రాణం. దానిమీద చేయి పడితే నేను ఊరుకోను. కాస్త నిదానించు. ప్రాణమా? ప్రాణమైతే ఇంట్లో కట్టేసుకో. నా తోటలోకొస్తే అది నాకు ఆహారమవుతుంది. నీకు తెలుసో లేదో, ఈ ఆకుకూర కోసం నేను రోజుకి 3 సార్లు బావి దగ్గర నీళ్లు మోసిపోశాను. నీ మేక 5 నిమిషాల్లో నా కష్టాన్ని మింగేసింది. దీనికి నష్టపరిహారం కింద నువ్వు నాకు 500 ఒక్క రూపాయి తగ్గినా నేను ఊరుకోను. 500? ఏమయ్యా అంజయ్య, ఆ చుక్కకూర అంతా కలిపితే మార్కెట్లో 10 రూపాయలు కూడా చేయదు. నువ్వు 500 అడుగుతున్నావు? నీకు ఏదో అత్యాశ పుట్టినట్టుంది. నేను ఒక్క పైసా కూడా ఇవ్వను. ఏం చేసుకుంటావో చేసుకో. నీ తోటలోకొస్తే కట్టేసుకో, అంతేగాని డబ్బులడగడమేంటి? ఇవ్వవా? సరే, అయితే చూడు, ఈ మేకని నేను బంధిస్తాను. పంచాయతీలో తేల్చుకుందాం. రాజయ్య మేక నా తోటను నాశనం చేసిందని ఊరందరికీ చెబుతాను. నిన్ను రచ్చబండ దగ్గర నిలబెట్టకపోతే నా పేరు అంజయ్యే కాదు. ఊరి రచ్చబండ దగ్గర పెద్ద మనుషులు కూర్చున్నారు. రాజయ్య, అంజయ్య ఇద్దరూ చెరో పక్కన నిలబడి వాదించుకుంటున్నారు. ఊరి జనమంతా వేడుక చూస్తున్నారు. ఏంటయ్యా రాజయ్య, నీ మేక అంజయ్య తోటలోకి వెళ్ళిందట కదా? అది నిజమేనా? ఎప్పుడూ నీ మేకలే గొడవలకు కారణమవుతున్నాయి. నిజమే పెద్దయ్య గారు. కాని అది కేవలం 4 ఆకులు తిన్నందుకు ఈయన 500 అడుగుతున్నారు. అది ఏమన్నా వెండి ఆకులా లేక బంగారు తీగలా? మీరే న్యాయం చెప్పండి. ఈయన కావాలనే నన్ను పీడించడానికి ఇలా అంటున్నాడు. పెద్దయ్యగారు, ఇది కేవలం ఆకుల విషయం కాదు. నా కష్టం, నా ఆత్మ గౌరవం. ఆ మేక నన్ను చూసి వెటకారంగా మే మే అని అరుస్తోంది కూడా. రాజయ్య దాన్ని కావాలనే నా తోటలోకి పంపుతున్నాడు. వీడికి ఊర్లో ఎవరితోనూ పడదు. మొన్న సుబ్బయ్య గారి మేకలను కూడా ఇలాగే ఏడిపించాడు. అబద్ధం పెద్దయ్య గారు. అంజయ్యకి నా మేక అంటే అసూయ. మొన్న సంతలో దీనికి మంచి రేటు వస్తుందని అందరూ అంటున్నారు కదా, అందుకే ఎలాగైనా దీన్ని లాక్కోవాలని చూస్తున్నాడు. ఈయనకి నా మీద ఉన్న కోపం ఆ మూగజీవి మీద చూపిస్తున్నాడు. ఆపండి. మీ ఇద్దరు గొడవ వింటుంటే నాకు తలనొప్పొస్తోంది. రాజయ్య, నీ మేక తప్పు చేసింది కాబట్టి నువ్వు అంజయ్యకి 200 ఇవ్వు. అంజయ్య, నువ్వు ఆ మేకను విడిచిపెట్టు. ఇక మీదట ఇలాంటి గొడవలు రాకూడదు, సరేనా? 200? సరే పెద్దయ్య గారు, మీ మాట కోసం ఇస్తున్నాను. కాని అంజయ్య గారు, గుర్తుంచుకోండి, ఈ డబ్బు మీకరగదు. గాలికొచ్చిన సొమ్ము గాలిలోనే పోతుంది. నా మేక కడుపు కొట్టి తింటున్నావు కదా, చూడు ఏమవుతుందో. అరుగుతుందో లేదో నాకు తెలుసు రాజయ్య. ఈ డబ్బుతో ఇవాళ రాత్రికి కొత్త ఆవకాయలో వేడి అన్నం కలుపుకుని పండగ చేసుకుంటాను. నువ్వు మాత్రం నీ మేకకి బుద్ధి చెప్పుకో, లేకపోతే మరో 200 సిద్ధం చేసుకో. రాజయ్య 200 పోయాయని రగిలిపోతున్నాడు. అంజయ్యకు ఎలాగైనా గుణపాఠం చెప్పాలనుకున్నాడు. అంజయ్య భార్య లక్ష్మి పెట్టిన ఆవకాయ అంటే
ఊరందరికీ ప్రాణం. ఆ ఆవకాయ జాడీని ఏదో రకంగా మాయం చేయాలని రాజయ్య ప్లాన్ వేశాడు. రాజయ్య తన స్నేహితుడు సుబ్బయ్యతో, ఒరే సుబ్బయ్య, ఆ అంజయ్య గాడికి అహంకారం పెరిగిపోయిందిరా. నా దగ్గర 200 గుంజాడు కదా, వాడింట్లో ఉన్న కొత్త ఆవకాయ జాడీని ఇవాళ రాత్రికి లేపేయాలి. అది లేకపోతే వాడికి ముద్ద దిగదు. వాడి కడుపు మండితేనే నా మనసు చల్లబడుతుంది. అమ్మో రాజయ్య, ఇది దొంగతనమవుతుందిరా. దొరికితే పోలీసులు పట్టుకుంటారు. అంజయ్యగాడు ఊరుకోడు, నేరుగా ఎస్ఐ దగ్గరికి వెళ్తాడు. దొంగతనమేంట్రా? నా 200కి బదులుగా నేను ఆవకాయ తీసుకుంటున్నాను. దీన్ని వ్యాపారం అంటారు. వాడు నా మేక తిన్న ఆకులకి డబ్బులు తీసుకున్నాడు, నేను వాడు తినే ఆవకాయని తీసుకుంటున్నాను. నువ్వు నాకు తోడురా. ఆ ఆవకాయతో ఇవాళ మనం విందు చేసుకుందాం. సరే, నీ చావు నువ్వు చావు. నేను గేట్ దగ్గర కాపలా ఉంటాను. ఎవరైనా వస్తే కూత వేస్తాను. నువ్వు జాడీ పట్టుకుని పరుగుతీ. ఆ రాత్రి రాజయ్య మెల్లగా అంజయ్య ఇంటి పెరట్లోకి దూరాడు. అలికిడి కాకుండా వంటింట్లోకి వెళ్ళి నూనెతో తలతలలాడుతున్న ఆవకాయ జాడీని ఎత్తుకొచ్చాడు. అమ్మయ్యా, దొరికిందిరా. ఏం వాసనొస్తోంది. ఆ అంజయ్యగాడు రేపు పొద్దున్న అన్నంలోకి పచ్చడి కోసం వెతుక్కుంటే అప్పుడుంటుందసలు మజా. వాడు ఆకలితో అల్లాడిపోవాలి. మరుసటి రోజు ఉదయం అంజయ్య ఇంట్లో హాహాకారాలు మొదలయ్యాయి. లక్ష్మీ, ఓ లక్ష్మీ, ఆ ఆవకాయ జాడి ఎక్కడ పెట్టావు? ఇందాకట్నుంచి వెతుక్కుంటున్నాను, కనిపించడం లేదు. నువ్వేమన్నా వేరే చోట దాచావా ఏంటి? ఏమండి, నిన్న రాత్రే కదా జాడీకి కొత్త గుడ్డ కట్టి ఆ మూలన పెట్టాను. ఇప్పుడే చూస్తే అక్కడ ఖాళీగా ఉంది. ఎవరైనా ఎత్తుకెళ్లారా ఏంటి? ఈ ఊర్లో ఆవకాయ దొంగలు కూడా తయారయ్యారా? ఎవరెత్తుకెళ్తారు? ఆ రాజయ్యగాడి పనే ఇది. వాడి 200 పోయాయని వాడిదంతా చేస్తున్నాడు. నాకు ఆవకాయ అంటే ప్రాణమని వాడికి తెలుసు. ఇప్పుడే వెళ్ళి వాడి సంగతి తేలుస్తాను. వాడి ఇల్లు సోదా చెయ్యాల్సిందే. అంజయ్య నేరుగా రాజయ్య ఇంటికి వెళ్ళాడు. అక్కడ రాజయ్య హాయిగా అరుగుమీద కూర్చుని వేపపుల్లతో పళ్ళు తోముకుంటున్నాడు. ఒరే రాజయ్య, నా ఆవకాయ జాడి ఎక్కడ్రా? మర్యాదగా ఇచ్చేయ్, లేకపోతే ఈసారి పంచాయితీ కాదు, నేరుగా పోలీస్ స్టేషనే. నిన్ను బొక్కలో వేయించకపోతే నా పేరు అంజయ్యే కాదు. ఏం మాట్లాడుతున్నావు అంజయ్య గారు? మీ ఇంట్లో ఆవకాయ పోతే నా దగ్గరకొస్తావేంటి? నేను మీ ఇంటికొచ్చానా? దానికేమైనా కాళ్ళుండి నడుచుకుంటూ నా దగ్గరకొచ్చిందా? లేక నీ ఆవకాయ మీద నా పేరు రాసుందా? నీ మాటలు నాకు తెలుసురా. నీ ముఖంలోనే దొంగతనం కనిపిస్తోంది. నీ ఇంట్లో వెతికితే దొరుకుతుంది. లోపలికి వెళ్తాను చూడు. ఆపడానికి నువ్వెవడవు? వెళ్ళు, ఏమైనా దొరికితే అది నీదే. దొరకకపోతే మాత్రం మళ్ళీ నాకు 200 ఇవ్వాలి. మరి మర్యాద ముఖ్యం కదా, ఊరికే నిందలు వేస్తే అలా? అంజయ్య లోపలికి వెళ్ళి అంతా వెతికాడు కాని ఆవకాయ జాడి ఎక్కడా కనిపించలేదు. రాజయ్య దాన్ని పెరట్లో ఉన్న ఎండుగడ్డి వాములో దాచిపెట్టాడు. అంజయ్య ఉసూరుమంటూ వెనక్కొచ్చాడు. మరుసటి రోజు సంతలో రాజయ్య, అంజయ్య ఎదురుపడ్డారు. ఒరేయ్ రాజయ్య, ఆ ఆవకాయ తిని అరగడం లేదు కదా, అందుకే ఇవాళ సంతలో అటూ ఇటూ తిరుగుతున్నావా? ఏంటయ్యా, ఇంకా ఆవకాయ పురాణం వదల్లేదా? నీ దగ్గర డబ్బులు పోతే ఇలాగే పిచ్చిమాటలు మాట్లాడతావా? ఆవకాయ పోతే పోయింది, మళ్ళీ చేయించుకో అంతేగాని ఇలా ఏడవడమేంటి? నువ్వే తీసావని నాకు తెలుసురా. నిన్ను వదిలేది లేదు. రేపు పొద్దున్న మన గండి చెరువు దగ్గర అందరి ముందు నువ్వు ప్రమాణం చెయ్యాలి. అప్పుడు తెలుస్తుంది ఎవడు దొంగో. ప్రమాణమా? సరే, నేను సిద్ధం. కాని ప్రమాణంలో ఏమీ తేలకపోతే నువ్వు నాకొక మేకనిస్తావా? ఒక మేక కాదు, నా తోటనే రాసిస్తాను. నువ్వు దొంగవని తేలితే మాత్రం నీ గండు మేకని నేను కోసి విందు చేసుకుంటాను. సరే, తేల్చుకున్నాడ్రా. అదే రోజు సాయంత్రం రాజయ్య మేకలకు గడ్డి వేద్దామని గడ్డివాము దగ్గరికి వెళ్ళాడు. అకస్మాత్తుగా గడ్డిలో నుంచి ఏదో కదిలినట్టు అనిపించింది. రాజయ్య భయపడి వెనక్కిపడ్డాడు. అమ్మో, పాము! పాము! నన్నేదో కుట్టినట్టుంది. కాపాడండి, ఎవరైనా ఉన్నారా? రాజయ్య అరుపులు విని అంజయ్య పరుగెత్తుకుంటూ వచ్చాడు. గొడవలు ఉన్నా ఆపదలో ఉన్న మనిషిని చూసి అంజయ్య మనసు కరిగింది.
రాజయ్య ఏమైందిరా? ఎక్కడ కుట్టింది? భయపడకో, నేనున్నాను కదా. ఏది కాలు చూపించు. అంజయ్య గారు, కాలికి ఏదో తగిలింది. పాము అనుకుంటా. నేను చచ్చిపోతానేమో. మిమ్మల్ని చాలా కష్టపెట్టాను. నన్ను క్షమించండి. ఆ ఆవకాయ జాడి ఆ గడ్డిలోనే ఉంది. తీసుకెళ్ళిపోండి. నేను పోయే ముందు ఈ నిజం చెప్పేస్తున్నాను. అంజయ్య కంగారుగా కాలు చూసి, ఒరేయ్ పిచ్చోడా, అది పాము కాదురా, ముళ్ళ కంచె ముక్క నీ కాలికి తగిలింది. దానికి పాము అని అంతలా భయపడతావా? ఇదిగో రక్తం వస్తోంది. పద, లోపలికి వెళ్ళి పసుపు రాస్తాను. నువ్వు చావవులేరా, ఇంకా నాతో చాలా గొడవలు పడాలి నువ్వు. రాజయ్యకి ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించింది. ఇద్దరూ కలిసి లోపలికి వెళ్లారు. అంజయ్య గారు, మీరు చాలా మంచివారు. నేను మీ ఆవకాయ దొంగిలించినా మీరు నా ప్రాణం కాపాడటానికి వచ్చారు. నేను చేసిన తప్పుకి చాలా సిగ్గుపడుతున్నాను. ఆ 200 కూడా నీకే వదిలేస్తున్నాను. పోనీ లేరా, ఆ ఆవకాయ పోతే ఏముంది, మళ్ళీ పెట్టుకోవచ్చు. కాని ఈ ఊర్లో నీతో గొడవ పడకపోతే నాకు కాలక్షేపం అవదురా. నువ్వుంటేనే నాకు ఉత్సాహం. ఆ ఆవకాయ జాడీ తీసి పక్కన పెట్టు, రేపు విందు చేసుకుందాం. మరుసటి రోజు ఆదివారం. రాజయ్య ఇంటి ముందు పెద్ద పందిరి వేశారు. అంజయ్య తన భార్య లక్ష్మితో కలిసి అక్కడికొచ్చాడు. రండి రండి అంజయ్య గారు, ఇవాళ మనందరికీ విందు. ఆ మేకపిల్ల ఇవాళ మనకు భోజనం పెడుతోంది. దీనివల్లే కదా మనకు గొడవ మొదలైంది. దీంతోనే ముగిద్దాం. ఏంటి రాజయ్య, నీ ప్రాణంలాంటి మేకను కోసేశావా? ఎందుకురా అంత పనిచేశావు? నేను ఆవకాయ అడిగాను కాని మేకను చంపమని చెప్పలేదు కదా. గొడవలకు కారణమైన మేక కంటే స్నేహానికి కారణమైన విందు ముఖ్యం కదా. అయినా దానికి వయసైపోయింది. ఇవాళ అది నీ చుక్కకూరకి బదులుగా నీ ప్లేట్లోకి వస్తుంది. లక్ష్మమ్మగారు, ఆ ఆవకాయ తీసుకురండి. మేక మాంసంలోకి ఆవకాయ నంజుకుంటే ఆ రుచే వేరు. ఖచ్చితంగా రాజయ్య గారు. ఇదిగోండి ఆవకాయ. ఇద్దరూ హాయిగా తినండి. చూసావా రాజయ్య, ఆ మేక వల్ల మనం శత్రువులమయ్యాం, అదే మేక వల్ల మళ్ళీ మిత్రులమయ్యాం. నీ నిజాయితీకి నా జోహార్లు. ఇక మీదట మన మధ్య గొడవలు రాకూడదు. మీ పెద్ద మనసుకి నా ధన్యవాదాలు అంజయ్ గారు. ఇకపై మన మధ్య గొడవలు వద్దు. కేవలం ఈ రుచికరమైన ముక్కలే ఉండాలి. తిను అంజయ్య, ఈ ముక్క నీకోసమే. నువ్వు కూడా తిను రాజయ్య, ఈ ఆవకాయ ముక్క నీకోసం. రామచంద్రాపురం గ్రామస్తులందరూ ఆ విందును చూసి మురిసిపోయారు. చిన్న చిన్న గొడవలు ఉన్నా ఆపదలో తోడుండటం మరియు క్షమించి కలిసిపోవటమే పల్లెటూరి అసలైన అందమని ఆ ఇద్దరు మిత్రులు నిరూపించారు. ఆ సాయంత్రం రామచంద్రాపురం ఆకాశం మిత్రుల నవ్వులతో నిండిపోయింది. రాజయ్య మేకపోతు కథ రామచంద్రాపురంలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఇప్పటికీ అక్కడెవరైనా గొడవ పడితే, ఏంట్రా రాజయ్య మేక అంజయ్య ఆవకాయలాగా తయారయ్యారు అని ఊరి జనం సరదాగా అనుకుంటూ ఉంటారు. చింతలపూడి అనే పల్లెటూరులో రామలింగయ్య, ఆయన భార్య నారాయణమ్మ ఉండేవారు. వారికి 2 కొడుకులు, శివుడు, కేశవుడు. శివుడి భార్య బుచ్చమ్మ పరమ సోమరిపోతు. ఆ కుటుంబం మట్టి బొమ్మలు చేసి వాటికి రంగులు వేసి సంతలో అమ్ముకుని బతికేవారు. బుచ్చమ్మ పనిచేయకుండా ఉండటంతో ఇంట్లో ఎప్పుడూ గొడవలే. ఓసే బుచ్చమ్మో, తెల్లారి కోడి కూసి ఏడాదవుతోంది. ఇంకా ఆ పడకలేమిటి? లేచి వాకిలి ఊడ్చి ఆ మట్టి బొమ్మల బుట్ట ఇటు తీసుకురావే తల్లి. సంతకు రంగులు వేసి పంపాలి. అబ్బా అత్తయ్యగారు, మీ అరుపులు వినలేక చస్తున్నాను. రాత్రి కలలో నేనొక పెద్ద రాణిని అయ్యాను. దేవతలు వచ్చి నా కాళ్లకు పారాణి పెడుతున్నారు. అలాంటి నేను ఇప్పుడా మట్టి బొమ్మలు పట్టుకుని నా చేతులు నల్లగా చేసుకోవాలా? నా అందం పాడైపోతుంది. నీ అందం తగలయ్యా. పడుకుని ఉంటే అందం వస్తుందా? పనిచేస్తేనే కదా తిండి దొరికేది. శివుడు, చూడు నీ పెళ్ళాం వరస. పెళ్లి చేసి ఇంటికి తెచ్చింది పనికి సాయం ఉంటాదననుకుంటే ఇది మహారాణిలా మెత్తటి పడక మీద పడుకుంటానంటోంది. అమ్మా వదిలే, తను అలసిపోయి ఉంటుందిలే. నేనే ఆ పనులన్నీ చేస్తాను. ఏమలసిపోయిందిరా? రాత్రంతా గుర్రాల్ని తోలినట్టు నిద్రపోయింది.
నువ్విలా వెనకేసుకొచ్చే కదా అది నెత్తికెక్కి కూర్చుంది. ఏమండి విన్నారా? మీ అమ్మగారు నన్ను ఎలా అంటున్నారో? నేను ఈ ఇంట్లో కోడల్ని పనిమనిషిని కాదు. నా కోమలమైన చేతులతో ఆ మురికి మట్టిని ఎలా ముట్టుకోవాలి? వదినగారు, అది మురికి మట్టి కాదు, మనకు అన్నం పెట్టే మట్టి. మీరు రంగులు వేయకపోయినా పర్లేదు, కనీసం ఆ బొమ్మలను ఎండలో పెట్టడానికి సాయం చేయండి. అబ్బా మరిదిగారు, ఎండ తగిలితే నా చర్మం నల్లబడిపోతుంది. నాకేం పట్టదు. నేను మళ్ళీ వెళ్ళి పడుకుంటాను అని అంటూ అక్కడి నుండి పడక గదిలోకి వెళ్ళింది. సాయంత్రం రామలింగయ్య గారు చాలా కంగారుగా ఆశ్చర్యంగా ఇంటికి వచ్చారు. ఆయన చేతిలో ఒక పాత ఇనుప గొలుసు, ఒక తాళపత్రం ఉన్నాయి. నారాయణమ్మ, శివుడు, ఎక్కడున్నారంతా? త్వరగా రండి. నేను ఏం చూశానో తెలిస్తే మీరు నమ్మరు. ఏమైంది నాన్నా, అంతలా ఆయాసపడుతున్నారు? శివుడు, మన వెనుక పెరట్లో పాడుబడిన బావి ఉంది కదా, ఇవాళ అందులోకి గొలుసు పడితే దిగాను. అక్కడ గోడ పగుల్లో ఇదిగో ఈ తాళపత్రం దొరికింది. ఇది మన తాతల కాలం నాటిది. ఇందులో ఏముంది అంటే, మన పెరట్లో ఉన్న ఆ పాత బావి అడుగున ఒక మాయాగది ఉందట. ఈ పత్రంలో రాసి ఉంది, మన తాతలు అక్కడ ఒక రహస్య నిధిని దాచారట. ఆ మాట బుచ్చమ్మ చెవిన పడగానే పడకగది నుండి పరికెత్తుకుంటూ బయటికి వచ్చింది. నిధియా? నిజంగానా? మామగారు, ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే వెళ్ళి ఆ బావిని తవ్వేద్దాం, పదండి. అంత సులభం కాదు తల్లి. అందులో ఒక నిబంధన ఉంది. ఈ పత్రం ప్రకారం ఆ నిధిని ఒక యక్షిని రక్షిస్తోందట. ఆమెకు మట్టి బొమ్మలంటే చాలా ఇష్టమట. ఎవరైతే వారం రోజుల పాటు 1000 మట్టి బొమ్మలకు అత్యంత అందంగా రంగులు వేసి ఆ బావి చుట్టూ అలంకరిస్తారో, ఆ 7వ రోజు సాయంత్రం బావిలోని నీరు మాయమై రహస్య ద్వారం తెరుచుకుంటుందట. అక్కడ నిధితో పాటు ముత్తాతల నాటి నవరత్నాల హారం కూడా ఉందట. నవరత్నాల హారం ఉందని తెలియగానే బుచ్చమ్మ ఆశ్చర్యపోయింది. నవరత్నాల హారమా? అదిగాని దొరికితే నేను నిజంగానే ఈ ఊరికి రాణిని అవుతాను. ఈ ముసలి అత్తయ్య అరుపులు పడక్కర్లేదు. వారం రోజులు బొమ్మలతో ఆడుకుంటే చాలు కదా, దీనికెందుకు భయం? అని మనసులో అనుకుంటూ, మామగారు, మీరు అస్సలు చింతించకండి. రేపటి నుండి ఆ బావి బాధ్యత నాది. ఆ 1000 బొమ్మలకు నేనే రంగులు వేస్తాను. మా ఆయన మరిదిగారు బొమ్మలు తెచ్చిస్తారు. నేను రంగులద్దుతాను. నువ్వా? అసలు రంగులు వేయటం వచ్చా నీకు? నిధి కోసం ఏదైనా చేస్తాను అత్తయ్యగారు. మరుసటి రోజు నుండి బుచ్చమ్మ పని మొదలుపెట్టింది. 100ల కొద్దీ మట్టి బొమ్మలను ముందు పెట్టుకుని రంగుల కుంచితో వాటికి రంగులు వేస్తోంది. అబ్బా, ఈ మట్టి బొమ్మలు ఇన్ని ఉన్నాయా? వీటికి రంగులు వేయడమంటే సామాన్యం కాదు. ఈ రంగుల వాసన నా ముక్కుకు తగులుతుంటే ఒకలా ఉంది. అయినా పర్లేదు, బంగారం కోసం ఎంతైనా సహించాలి. ఇదిగో, ఈ ఏనుగు బొమ్మకు ఎరుపు రంగు వేస్తే దేవతకు నచ్చుతుందేమో. వదినగారు, మీరు చాలా వేగంగా చేస్తున్నారు. ఆ బొమ్మలు ఎంత కళగా ఉన్నాయో చూడండి. రహస్యద్వారం గురించి ఏమైనా తెలిసిందా? ఇంకా లేదయ్యా, కాని నా మనసు చెప్తోంది ఆ నిధి నాకోసమే ఎదురుచూస్తోందని. నువ్వు వెళ్ళి ఆ పసుపు రంగు డబ్బా తీసుకురా. మధ్యాహ్నం అయింది. సూర్యుడు నడినెత్తికి వచ్చాడు. బుచ్చమ్మ చెమటలు తుడుచుకుంటూ బొమ్మలకు కళ్ళు, ముక్కు దిద్దుతోంది. ఆమె పనిలో ఎంతగా నిమగ్నమైపోయిందంటే ఆకలి కూడా మర్చిపోయింది. కోడలా, పొద్దున్నుంచి ఒక్క ముద్ద కూడా తినలేదు. ఇదిగో వేడివేడి అన్నం, పప్పుచారు, ఆవకాయ తెచ్చాను. కాస్త తిని మళ్ళీ పని మొదలుపెట్టు. లేదత్తయ్యగారు, ఇప్పుడు నేను తింటే సమయం వృధా అవుతుంది. ఆ దేవతకు కోపం వస్తే నిధి దొరకదు. ఈ బొమ్మకు రంగు పూర్తి చేసే వరకు నేను కదల్ను. అలా మొండికేస్తే ఎలా తల్లి? ఆరోగ్యం పాడవుతుంది. ఇదిగో నేనే తినిపిస్తాను. నువ్వా కుంచెతో పనిచేస్తూనే ఉండు. నారాయణమ్మ ముద్దరు కలిపి బుచ్చమ్మ నోటికి అందిస్తుంటే బుచ్చమ్మ ఆశ్చర్యంగా అత్తయ్య వైపు చూసింది. ఇన్నాళ్ళు తనను తిట్టే అత్తయ్యలో ఇంత ప్రేమ ఉందా అని ఆమెకనిపించింది. అంతలో బుచ్చమ్మ భర్త శివుడు అక్కడికి వచ్చాడు. బుచ్చమ్మ,
ఇవాళ నేను నువ్వు రంగులు వేసిన కొన్ని బొమ్మలను సంతకు తీసుకువెళ్ళాను. అందరూ ఆశ్చర్యపోయారు. ఎవరు వేశారు ఈ రంగులు? ఎంత అందంగా ఉన్నాయి అని అడుగుతున్నారు. ఇవాళ మనకు మునుపటి కంటే రెట్టింపు లాభం వచ్చింది. ఇదిగో ఈ డబ్బులు. నిజంగానా? నా బొమ్మలు అంత బాగున్నాయా? నిధి దొరకకపోయినా నన్ను మీరు ఇలా మెచ్చుకుంటుంటే చాలా సంతోషంగా ఉందండి. కాని నిధి వస్తే మన కష్టాలన్నీ తీరిపోతాయి కదా. అవునమ్మా, నీ చేతి మహిమ వల్ల మన బొమ్మలకు ప్రాణం వచ్చినట్టుంది. ఆ దేవత తప్పకుండా కరుణిస్తుంది. 4 రోజులు గడిచాయి. బుచ్చమ్మ చేతులు రంగులతో నిండిపోయాయి. ఆమెకిప్పుడు నిద్రలో కూడా బొమ్మలే కనిపిస్తున్నాయి. కాని ఆమెలో అలసట కంటే ఒక రకమైన తృప్తి కనిపిస్తోంది. అత్తయ్యగారు, ఇన్నాళ్ళు నేను పడుకోవడమే సుఖమనుకున్నాను. కాని ఈ బొమ్మలకు రంగులు వేస్తుంటే ఆ రంగులు నా మనసులు కూడా రంగులమయం చేసినట్టు ఉన్నాయి. ఈ శ్రమలో ఏదో తెలియని మాధుర్యముంది. నిజమే కోడలా, కాయ కష్టంలో ఉన్న తృప్తి మీ మెత్తటి పడక మీద ఉండదు. నువ్వు మారుతున్న తీరు చూసి మా ముసలి మనసులకి ఎంతో ఊరటగా ఉంది. 6 రోజులు పూర్తి కావస్తున్నాయి. దాదాపు 1000 బొమ్మలు సిద్ధమయ్యాయి. బావి చుట్టూ రంగురంగుల బొమ్మలు కొలువుదీరాయి. చూసేవారికి అది ఒక దేవలోకంలా కనిపిస్తోంది. బుచ్చమ్మ రేపటి కోసం ఆశగా ఎదురుచూస్తోంది. ఆ రాత్రి బుచ్చమ్మకు కంటిమీద కునుకులేదు. తన చేతులతో తీర్చిదిద్దిన బొమ్మలను చూస్తూ బావి దగ్గరే కూర్చుంది. వెన్నెల కాంతిలో ఆ మట్టి బొమ్మలు మెరిసిపోతున్నాయి. బంగారం వస్తే నేను రాణిని కావచ్చు. కాని ఈ బొమ్మళ్ళు చూస్తుంటే నేనే ఒక కళాకారిణిని అని గర్వంగా ఉంది. ఈ వారం రోజుల్లో అత్తయ్య నాకోసం ఎంత కష్టపడ్డారు. నాకు అన్నం తినిపించి నా వేళ్లకు నూనె రాశారు. ఆ నిధి దొరికితే ఆ హారం అత్తయ్యకే ఇచ్చేయాలి. తెల్లవారుజామున 5 సభ్యులు బావి దగ్గరకు చేరుకున్నారు. రామలింగయ్య గారు మంత్రాలు చదువుతున్నట్టు నటించారు. హఠాత్తుగా బావిలోని నీరు అడుగుకు వెళ్ళినట్టు అనిపించింది. అమ్మా బుచ్చమ్మ, సమయం ఆసన్నమైంది. ఆ బావి గట్టుమీద ఉన్న చిన్న ఇనుప పెట్టెను తీసుకో. అదే నీ నిధి. బుచ్చమ్మ ఎంతో ఆశగా కంగారుగా ఆ పెట్టెను తెరిచింది. అందులో వెలకట్టలేని నగలు ఉంటాయని అందరూ అనుకున్నారు. కాని అందులో ఉంది కేవలం ఒక పాత అద్దం మరియు ఒక చిన్న కాగితం. ఇదేమిటి మామగారు? ఇందులో నగల్లేవు, కేవలం అద్దం ఉంది. ఆ కాగితం మీద ఏముందో చదవండి. రామలింగయ్య నవ్వుతూ చదవడం మొదలుపెట్టారు. అమ్మా బుచ్చమ్మ, నీకు దొరకాల్సిన అసలైన నిధి ఆ అద్దంలో ఉంది. ఒకసారి నీ ముఖం చూసుకో. వారం రోజుల క్రితం సోమరిగా ఉన్న నీ ముఖం ఎక్కడా? ఇప్పుడు పనిలో మెరుస్తున్న నీ ఈ అందం ఎక్కడా? నీలో వచ్చిన ఈ మార్పు, నీ చేతుల్లో ఉన్న ఈ సృజనాత్మకత, ఇవే ఈ కుటుంబానికి అసలైన బంగారం. అది వినగానే బుచ్చమ్మ ఆశ్చర్యపోయింది. అంటే ఆ నిధి, ఆ రహస్యగది అంతా నాటకమా? మీరు నాతో అబద్ధం చెప్పారా? అవునమ్మా, నీ సోమరితనం వదిలించటానికి మేమందరం కలిసి ఆడిన నాటకమిది. నీకు పనిలోని విలువను తెలపడమే మా ఉద్దేశం. ఈ వారం రోజుల్లో నువ్వు చేసిన బొమ్మల వల్ల మనకు వచ్చిన పేరు, లాభమే మన అసలైన నిధి. బుచ్చమ్మ కళ్ళలో నీళ్లు తిరిగాయి. తన కుటుంబం తనను మార్చడానికి ఇంత పెద్ద పథకం వేసిందని తెలిసి ఆమెకు మాట రాలేదు. ఆమె అత్తయ్య పాదాలకు నమస్కరించింది. అత్తయ్యగారు, నన్ను క్షమించండి. నేను నగలు మీద ఉన్న ఆశతోనే పనిచేసినా ఈ పనిలో ఉన్న తృప్తి ఏంటో నాకు తెలిసింది. నాకు నగలు అక్కర్లేదు. మీ అందరి ప్రేమే నాకు పెద్ద నిధి. ఇకపై నేను సోమరిని కాను, మన ఇంటి మహాలక్ష్మిని అవుతాను. సభాష్ బుచ్చమ్మ, మన 5 సభ్యులం కలిస్తే ఈ మట్టి బొమ్మలతోనే మనం బంగారాన్ని సృష్టించవచ్చు. అవును, 5 వేళ్లు కలిస్తేనే శక్తి. మన కష్టమే మనకు నిరంతర నిధి. అలా చింతలపూడిలో రామలింగయ్య కుటుంబం తమ మేధస్సుతో, ఐకమత్యంతో ఆ సోమరిపోతు బుచ్చమ్మను మార్చి ఎటువంటి గొడవలు లేకుండా సుఖంగా జీవించసాగారు. సోమరితనం మనిషిని దరిద్రానికి చేరువ చేస్తే, శ్రమ మరియు ఐకమత్యం వెలకట్టలేని సంపదను, సుఖాన్ని ప్రసాదిస్తాయి. ఇలాంటి మరిన్ని నీతి కథలతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.